వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో విడుదలనిచ్చిన బలమైన దేవుడు, విడుదలనిచ్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలనని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దేవుని బలం మీద మనం ఆధారపడాలి. వాస్తవానికి దావీదు అన్నల చేత తృణీకరించబడ్డాడు, తండ్రి చేత మరవబడ్డాడు. ఎందుకంటే అతడు బలహీనుడు, అతడు చేతకానివాడు, ఇతడు గొర్రెలను కాయడానికైతే సరిపోతాడు అని అతన్ని గొర్రెలను కాయడానికి పెట్టాడు తండ్రి. దావీదు చిన్నవాడే, కానీ దావీదు దేవుని బలముతో నింపబడ్డాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. నాకు బలము ధరింపచేయవాడు ఆయనే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అని దావీదు భక్తుడు అంటాడు. కొన్ని సందర్భాల్లో దావీదు ఈ మాటలు చెప్పాడు, యెహోవా నా బలమా అని. దేవుని బలము చేత సూర్యకార్యములు దావీదు చేయగలిగాడు. దేవుని బలం ఎలా కలుగుతుంది మనకి? బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలముతో నింపబడదురు అని చూస్తాం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ గ్రంథంలో చూస్తాం. చిన్నవాడైన దావీదు అజానుభావుడైన గొలియాతుని దేవుని బలముతోనే పడగొట్టగలిగాడు. నీ ముందు సమస్యలు చాలా పెద్దగా గొప్పగా ఉండి ఉండొచ్చు, కానీ దేవుని బలముతో సునాయాసంగా నీవు దాన్ని జయించగలవు. నేను బలహీనుడను అని ఒప్పుకోగలిగితే దేవుని బలను పొందుకోగలవు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతులకు దేవా, మా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడో నీవే, మాకు బలము ధరింపజేయవాడో నీవే. మమ్మల్ని బలపరచు అని అందే మేము సమస్తము చేయగలము. ఇదిగో మేము నిస్సహాయులము, నీ బలమును ఆశ్రయిస్తున్నాం. నీ బలముతో మమ్మల్ని నింపుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.